మూడు వందాలు ఇస్తా ముక్కుకు ముక్కేర వేస్తా, మూడు వందాలు ఇస్తా ముక్కుకు ముక్కేర వేస్తా, రాయ పిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి. అంటే ఇప్పుడు సింగర్ అనగానే బేసిక్ గా కొన్ని ఓన్ చేసుకొని పాడుతూ ఉంటారు. నీ బాలెంత సింగారమయ్యా, శివకోరిలవో నాగులయ్యా. మీ హస్బెండ్ బాగా నచ్చిన సాంగ్స్ ఏవి మీరు పాడిన పాటల్లో? ఊరు నడుమ ఇల్లురో రంగయ్య, ఊతుకే రావోకురో రంగయ్య, కచ్చిరు వాడల్లరో రంగయ్య, కనగల్ల కళ్ళుంటాయో రంగయ్య. సాంగ్ మొత్తం ఇంకా నేమ్ ఉంది అయితే. ఎందుకంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు తనే ఉన్నప్పుడు మనకి ఎవరంటూ ఎంచుకుంటాం. ఇక టైం అనేది మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఖాళీ టైంలో షాపులలో వర్క్ చేస్తా, బట్టల షాప్లో. ఇక పాపలు హాస్టల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. నా చెల్లెలు సప్నమ్మ వస్తే నా ఇల్లు నిండా, నా ఎద నిండా. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. చనిపోయిందాన్ని. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, మట్టిలో మాణిక్యం అని. అయితే తెలంగాణ జానపద గీతాలు పాడుతూ తన జర్నీ అంటూ ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు ఫోక్ సింగర్ మీనా గారు. అయితే మీనా గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందామా? నమస్తే మీనా గారు. నమస్తే, వెల్కమ్ టు దాత్రి అండి. మీనా గారు, ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఫోక్ సింగర్ మీనా గారు అనాలా, లేకపోతే మీనా అని పిలవాలా? ఎందుకంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయంగానే మీనా గారు అంటే మామూలుగా బేసిక్ గా మీనా అంటే రాదు, ఫోక్ సింగర్ మీనా అనగానే మీరు పాడిన లిస్ట్ మొత్తం సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ మొత్తం వస్తూ ఉంటాయి. అయితే మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈ ఇంట్రెస్ట్ అనేది ఎలా వచ్చింది ఫస్ట్? ఇబ్రాహీంపట్నం, మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా. అమ్మ వాళ్ళది లోయపల్లి, మా అత్త వాళ్ళది రంగపూర్. రంగపూర్. అంటే మీ ఫ్యామిలీ ఎంతమంది అండి అసలు? మా ఫ్యామిలీ అమ్మ, ఇద్దరు అమ్మలు, ఒక నాన్న. ఇద్దరు నాకు అమ్మలు, నాన్న. నలుగురం అక్క చెల్లెళ్ళ, ఒక అన్న. చెల్లి చనిపోయింది. ముగ్గురం ఉన్నాం. ముగ్గురు. వాళ్ళకు అంటే ఇలా పాటలు పాడడం గానీ అలా ఇష్టం అంటారా? వాళ్ళకి అంటే మీ ఫ్యామిలీలో ఎక్కువగా ఇలా సింగింగ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? మీకే అంటారా, లేకపోతే మీ చెల్లెళ్ళు ఉన్నారన్నారు వాళ్ళకంటారా? ఏం లేదు, నేనే వాడతా, ఎవరు వాడరు. ఎవరు పాడరు. ఇంకా ఫ్యామిలీలో అంటే జీన్స్ పరంగా కొంతమందికి వస్తూ ఉంటాయి, అంటే మా తాత వాళ్ళు ఇట్లా సాంగ్స్ పాడాలి, అదే మాకు వచ్చింది, అలా మీ ఫ్యామిలీలో అంటే ఎవరైనా ఉన్నారు అట్లా? అప్పుడప్పుడు అమ్మ వాడుతుండే. మీ అమ్మ వాడుతుంటే నేను వాడడం జరిగింది. అక్కడ అమ్మాయి తీసుకొని ఇంట్లో వాడుతుండే అమ్మ, ఆమె వాడుకుంటారు. ఇప్పుడు మీకు హస్బెండ్ తరపున ఎలా సపోర్ట్ ఉందండి? అంటే మీకు పిల్లలు ఎంతమంది? నాకు ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? పాప 9th, నడిపామ 7th, చిన్న ఆమె 4th. వాళ్ళు ముగ్గురు. పిల్లలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇద్దరు అమ్మాయిలకు ఉంది. ఇద్దరు అమ్మాయిలకి ఉంది. అంటే వాళ్ళు కూడా మీలానే పాడుతూ ఉంటారా? వాళ్ళు కూడా నాలాగానే. మీలానే. అంటే మీది అరేంజ్ మ్యారేజ్ అండి, లేకపోతే లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. అంటే బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారా? బాగా చేస్తుంటాడు. అంటే మీకు ఈ జానపదాలకి సంబంధించి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నార్మల్ గా సింగర్ అంటే ఎక్కువగా మెలోడీ సాంగ్స్ సంబంధించి కానీ, మూవీ సాంగ్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. మీకు ఎలా కలిగిందంటారు ఈ జానపదాలకు సంబంధించి? ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఉంటూ ఉంటారు కదా, మీకెవరు? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టం. స్కూల్లో వాడుకునేదాన్ని. పాడుతుంటూ మా ఫ్రెండ్స్ బాగా మీన వాడుతుంది, సపోర్ట్ స్కూల్లో బాగా చేస్తుండే. పాడుతుంది అనేసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వాడేది, కానీ ఎంకరేజ్ అనేది లేక నేను ఆగిపోయిన అక్కడే. తర్వాతకి నాకు మ్యారేజ్ అయినాక మా ఊర్లో కమ్యూనిస్ట్ గెలవడం, అక్కడ వెళ్ళి పాడితే జనరల్ స్టూడియో అని కృష్ణన్ ఉండే, తను వచ్చి మీనా తీస్తుండే, వీడియో తీస్తుంటే నేను ఆ సాంగ్ ఇష్టమని పాషనరారిది కామ్రేడ్లు సాంగ్లు ఉంటే వాడేసిన. అసలు నీ వాయిస్ మంచిగా ఉంది నాన్న, నువ్వు పాడాలి పాడాలి అని తను నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు. చేస్తే సరే అనుకొని ఊర్లో లోయపల్లికి వెళ్ళి ఒక అన్న తెలిసిన అన్న, మనోజ్ అన్న అన్నట్టు, ఆయన ఏబిఎం ఛానల్, మా ఛానల్ అది మేము పెట్టుకున్నాం. ఆ ఛానల్లో ఒక సాంగ్ వాడిన, మా ఆయన నేను వెళ్ళి ఆ సాంగ్ గుబురు గుబురు సాంగ్ వాడేసిన అక్కడ. ఆ సాంగ్ వాడినాక దాంతో కంటిన్యూ బతుకమ్మ సాంగ్, అందులోనే బోనాల సాంగ్, అవన్నీ వాడుకుంటూ
వచ్చేసిన తర్వాతకి అమూల్యకి నా అంతలు నేను వెళ్ళిపోయినా. అంటే మీరు కమ్యూనిస్ట్ సంబంధించిన సాంగ్స్ కూడా ఒక పాట పాడారు అన్నారు కదా, అంటే ఆ పాట వల్ల మీకు ఒక ఎంకరేజ్మెంట్ వచ్చింది బాగా పాడుతున్నామని, అసలు అదే సాంగ్ అండి? ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులను మందు పూసి మంపడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూల్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్తిల్లుతుంది, అది గులాబీ లవణమై గుబాలిస్తూ ఉంది. ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. సూపర్ ఈ అండి, సాంగ్. చాలా బాగా పాడారు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సాంగ్ అనేది మీరు మీకు అంటే ఏజ్ ఇప్పుడు పాడారు, ఇప్పుడు మీ జర్నీ అనేది ఎన్ని ఇయర్స్ అయింది అసలు? 5 years అయింది. 5 years అనేది. ఫస్ట్ సాంగ్ ఏ ఏజ్ లో పాడారు అంటే మీకు గుర్తుందా ఈ సాంగ్? 6th 7th 10th ఇట్లే పాడుకుంటూ స్కూల్లో పాడుకునేదాన్ని కదా. 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదెస్తా, 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదెస్తా, రాయపిల్ల ఎంకటి రైలు కటా కూలికి, రాయపిల్ల ఎంకటి రైలు కటా కూలికి, 300 వల ముక్కుకు ముక్కేరవల, 300 వల ముక్కుకు ముక్కేరవల, నేను రాను బావయ్యో రైలు కటా కూలికి, నేను రాను బావయ్యో రైలు కటా కూలికి, 400 ఇస్తా నడుముకు వడ్డానం తెస్తా, 400 ఇస్తా నడుముకు వడ్డానం తెస్తా, రాయపిల్ల ఎంకటి రైలు కటా కూలికి, రాయపిల్ల ఎంకటి రైలు కటా కూలికి, 400 వల్ల నడుముకు వడ్డానం వల్ల, 400 వల్ల నడుముకు వడ్డానం వల్ల, నేను రాను బావయ్యో రైలు కటా కూలికి, నేను రాను బావయ్యో రైలు కటా కూలికి. ఈ సాంగ్ స్కూల్లో పాడేది. స్కూల్లో పాడేవాళ్ళు. అంటే ఇప్పుడు సింగర్ అనగానే బేసిక్ గా కొన్ని ఓన్ చేసుకొని పాడుతూ ఉంటారు, రాయడం కానీ ఓన్ సాంగ్స్ అలాంటి మీరు ఏమైనా ఉందా అట్లా ఆలోచించి రాయడం కానీ, మీ ఓన్ గా చేసుకున్న సాంగ్స్, మీరంటూ క్రియేట్ చేసుకున్న సాంగ్స్? నేను క్రియేట్ చేసుకునేది ఏం లేదు కానీ సేకరణ సాంగ్స్ అమ్మ వాళ్ళు పాడేది ఇంట్లో, అలాంటి సాంగ్స్ అలాంటివి పాడుకుంటా ఇంట్లోనే. అంటే ఓన్ గా అంటే ఇంకా రాయడం కానీ అలాంటి అలా ఆలోచన ఉందా? రాయాలన్న ఆలోచన ఉంది, ఇంకా రాయలేదు, చూస్తున్నా. రాయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అంటే మీ ఓన్ సాంగ్ అంటే అది మన లైఫ్ లో ఎప్పుడు గుర్తుండిపోతూ ఉంటుంది కదా, ఆ విధంగా. మీనా గారు ఇప్పుడు అంటే మీ ఇంట్లో బాగా సింగర్ గా ఉన్నది మీరే, అయితే మీ అమ్మ వాళ్ళు పాడేవాళ్ళు అని అన్నారు కదా, ఎలాంటి సాంగ్స్ పాడేవాళ్ళు వాళ్ళు కూడా? అంటే ఇలానే జానపదానికి సంబంధించా ఒక 2 సాంగ్స్ అట్లా మీ అమ్మ వాళ్ళు బాగా పాడినాయి? అక్కక్కర బాలమ్మో నా అక్కర బాలమ్మ, అక్కక్కర బాలమ్మో నా అక్కర బాలమ్మ, అర్రాలున్నోడవడే నా ఎక్కర బాలమ్మ, అర్రాలున్నోడవడే నా ఎక్కర బాలమ్మ, చిట్టాల కోమటోడు లెక్కల కంటొచ్చిండు, చిట్టాల కోమటోడు లెక్కల కంటొచ్చిండు, ఇక్కడనే జిక్కిండ్రో నా తమ్ముడయ్యల మంద, ఇక్కడనే జిక్కిండ్రో నా తమ్ముడయ్యల మంద, అర్రర్రల తిరిగిండు నడుమర్రలకొచ్చిండు, అర్రర్రకు తిరిగిండు నడుమర్రలకొచ్చిండు, అర్రాలున్నోడవడే నా ఎక్కర బాలమ్మ, అర్రాలున్నోడవడే నా ఎక్కర బాలమ్మ, చిట్టాల కోమటోడు లెక్కల కంటొచ్చిండు, చిట్టాల కోమటోడు లెక్కల కంటొచ్చిండు, ఇక్కడనే జిక్కిండ్రో నా తమ్ముడయ్యల మంద, ఇక్కడనే జిక్కిండ్రో నా తమ్ముడయ్యల మంద. ఈ సాంగ్ ఎప్పుడైనా అంటే మీ అమ్మగారు అన్నారా, అంటే నాకు ఈ ఛాన్స్ రాలేదు ఇట్లా పాడాలి ఇట్లా చేయాలని చెప్పి, నువ్వు పాడుతున్నావు మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది అని ఎప్పుడైనా అన్నారా? సపోర్ట్ చేయడం కానీ? ఏం చేయలేదు. సపోర్ట్ చేయలేదు. అమ్మాయి అప్పుడప్పుడు వాడుకుంటుంటే కానీ ఎవరు సపోర్ట్ ఏం చేయలేదు.
నీ బాలుక్కు బారాన నూనె, నీ బాలుక్కు బారాన నూనె, నీ బాలెంత శృంగారమయ్యా, శివకోరిలవో నాగులయ్యా, నీ ఆటెంత శృంగారమయ్యా, శివకోరిలవో నాగులయ్యా, బిన పెళ్ళికి ఆటాడబోతే, బిన పెళ్ళికి ఆటాడబోతే, బిను గుడ్డాలు ఇప్పిస్తి మరిది, శివకోరిలవో నాగులయ్యా, నీ ఆటెంత శృంగారమయ్యా, శివకోరిలవో నాగులయ్యా. అమ్మ వాడేది బాగా పాడుతుంది ఈ సాంగ్ ఎక్కువ ఆ. బాగా పాడుతుంది. అంటే మీ హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారని మేము విన్నాము. మీ హస్బెండ్ కి బాగా నచ్చిన సాంగ్స్ ఏవి మీరు పాడిన పాటల్లో? నేను వాడింది ఇది ఆ, ఊరు నడుమ ఇల్లురో రంగయ్య, ఊకుకే రావోకురో రంగయ్య, కచ్చిరు వాడల్లరో రంగయ్య, కనగల్ల కండ్లుంటాయో రంగయ్య, రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య, రద్ది పాలైపోతామో రంగయ్య, నిన్ను చూడ మనసాయనే మంగమ్మ, మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ, ఏమి మందు పెడితివో మంగమ్మ, ఎంత దిప్పుకుంటివో మంగమ్మ, కచ్చీరు చెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ, ఎడబాటు భరించనే మంగమ్మ. ఈ సాంగ్ బాగా ఇష్టం అండి మీ మ్మ్. వారికి? అంటే ఇప్పుడు మీ జర్నీలో అండి మీకు ఎప్పుడైనా ఈ సాంగ్ సరిగ్గా పాడలేదు అంటూ మీకు అనిపించిందా? లేకపోతే మీరు పాడే సాంగ్ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ అంటే జరిగినాయా? ఏం లేదు, అలాంటిది ఏం ఎదుర్కోలేదు. ఎప్పుడైనా అనిపించింది ఈ సాంగ్ కొంచెం బాగా పాడుంటే బాగుండు అని మీకు అనిపించడం కానీ ఎవరైనా చెప్పారా? నాకు ఇంకా సాంగ్స్ వేరే వాళ్ళు వాడుతుంటే నేను కూడా వాడితే బాగుండు, ఇంకా అవకాశాలు వస్తలేవు నాకు అనేసి అనుకుంటా. అలా అనిపించిందా? మ్మ్. అంటే ఈ సాంగ్ నాకు ఎప్పుడు అది సరిగ్గా పాడలేదు మ్మ్. అంటూ ఏదైనా సిచ్యువేషన్ అంటూ ఏదైనా ఏం అనిపించి లేదు అలాంటిది. అలా మ్మ్. ఏం ఏమనిపించలేదు లేదు. అంటారు. ఓకే, నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు? ఇంకా సాంగ్స్ నెక్స్ట్ ఇచ్చిన అన్నయ్యకి అక్కడే స్టూడియోలో ఉన్నాయి, రికార్డులో ఉన్నాయి. కేత పెళ్ళంగాడి భుజాన గొంగాడి, కేత పెళ్ళంగాడి భుజాన గొంగాడి, బావో ధన ధనంటుంది బాట, బావో ధన ధనంటుంది బాట, నీ ఇంటి సందూన నా ఇంటి సందూన, నీ ఇంటి సందూన నా ఇంటి సందూన, బావో బాతుల బారుంది సాల, బావో బాతుల బారుంది సాల, నీ శలక మారున నా శలక మారున, నీ శలక మారున నా శలక మారున, బావో దొంగల బాటుంది సాల, బావో బాతుల బారుంది సాల. ఈ పాటలు ఎక్కువగా మీరు వింటున్నారు? రికార్డులో ఉన్నాయి. రికార్డ్ ఇప్పుడు వచ్చే సాంగ్స్ అంటారా? మ్మ్. ఎన్ని ఉండొచ్చు అండి ఇప్పుడు ఇంకా మనకి అప్కమింగ్ 20 సాంగ్స్ దాకా అన్న దగ్గరనే ఉన్నాయి అక్కడ. ఇంకా రిలీజ్ అవ్వాల్సి రిలీజ్ అవ్వాల్సింది ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చేస్తా అంటున్నాడు, ఈ 2 days లో 3 days లో చేసేస్తా అంటున్నాడు. రిలీజ్ అయితే ఉంటాయి. అంటే బేసిక్ గా మనం అంటే జానపద సాంగ్సే కాకుండా దేవులకి సంబంధించి కానీ ఇట్లా పెళ్లి ఈవెంట్స్ కి సంబంధించి అలా పాడుతున్నారు మీరు ఇప్పుడు ప్రెసెంట్? పెళ్లిలో పాడుతాం. పెళ్లిలో పాడతారు అంటే ఎలాంటి పాటలు అంటారు? అత్తారు సీసల్ల ఉత్తర పోసుకో, అత్తారు సీసల్ల ఉత్తర పోసుకో, రంబరావే నలుగుకు, నాయి తోట ఇవని ఆల కుసుమరావే నలుగుకు, రాకుంటే రాకపాయ రక్ను రుక్మి దేవి, రాకుంటే రాకపాయ రక్ను రుక్మి దేవి, రంబరావే నలుగుకు, నాయి తోట ఇవని ఆల కుసుమరావే నలుగుకు. ఇలాంటి అంటే ఇప్పుడు మీ గురువు అంటూ ఎవరై ఉండొచ్చు? ఇక నా గురువు అంటూ ఎవరు లేరు, నా భర్త తప్ప. ఆహా. భర్తే తన గురువు సపోర్టు, అంటారా? తనే గురువు. రెండు అన్నిటికీ. ఎందుకంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు తనే ఉన్నప్పుడు మనకి ఎవరంటూ ఎంచుకుంటాం? ఇక అంతే. ఎవరు లేరు. నన్ను ఒక ఎంకరేజ్ చేయడం అంటే స్టూడియోలో వేనన్న, హ్మ్. బయట పాడడం వల్ల నా భర్త. ఇక మ్మ్. నాకు ఇక ఇష్టంగా ఇక వీళ్ళే. ఇష్టంగా అయితే మీకు ఫస్ట్ టైం పాడిన సాంగ్ అంటూ ఏంటి యూట్యూబ్ లో? సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉంది? అంటే ఫస్ట్ మన సాంగ్ అరే వింటున్నాము, ఇంత మంచి రీచ్ వచ్చింది అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను ఫస్ట్ వాడింది ABM లోనే, ABM లో? ABM ఛానల్లో వాడిన. హ్మ్. తర్వాతకి DV టాకీస్ లో, హ్మ్. ఇక లాస్ట్ కి ఇక అన్న వేనన్న దగ్గరికి, పెద్ద ఛానల్ కాదనేసి ఇక్కడ వచ్చేసిన, హ్మ్. ఇది వాడేసిన. హ్మ్. అప్పుడు బంతి చేమంతులు నాగమలే దారిలో అదొకటి, హ్మ్. గుబురు గుబురు గుంపు సెట్లు ఏడర మామ అది వాడిన, హ్మ్. ఆషాఢ మాసం అంట అమ్మవారికి బోనాలు సంబంధించి అది వాడిన. బతుకమ్మ పాటలు కూడా పాడేవాళ్ళండి? బతుకమ్మ సాంగే. బంతి చేమంతులు నాగమలే దారిలో, గునుగు తంగేడు పూలు నాగమలే దారిలో,
పువ్వన్నెలు మువ్వన్నెలు నాగమలే దారిలో పేర్చిన బతుకమ్మ గొలుచు నాగుమలే దారిలో బంతి చేమంతులు నాగమలే దారిలో గునుగు తంగేడు పూలు నాగమలే దారిలో. ఈ సాంగ్ బతుకమ్మ సంబంధించి ఇంకా దేవుడి సాంగ్స్ ఏమైనా మీకు ఇష్టమా? అంటే బోనాలకి సంబంధించి పాటలు ఉంటాయి కదా, అలా మీరు పాడిన పాట అంటే ఏంటిది అసలు? ప్రభ వాడింది ఇష్టం నాకు. వారం నాడు మంగళారం నాడు తొలిపొద్దు వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో బంతియ తోటలు బలబూసినా ఎంట కనకంబరాలని కలబూసినా ఎంట తెల్ల మల్లెలన్నీ విరబూసినా ఎంట పూలల్ల తొట్టెల్ల ఉయ్యాలలు పంగా రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో భైన్లోల్ల భారతి రావు రావో రావు రావో. ఈ సాంగ్ సూపర్ ఉంటుంది అసలు సాంగ్ మనకి చెప్పాలంటే. ఇప్పుడు మీకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? ఇప్పుడు జానపదాలకు సంబంధించి గద్దరు బాగా ఇష్టం. అంటే ఎలాంటి సాంగ్స్ ఇష్టం ఆయన పాడిన పాటల్లో? ఉద్యమం సాంగ్స్, పొద్దుతిరుగుడు పువ్వు సాంగ్ అలాంటివి ఇష్టం. అయితే ఫేవరెట్ గద్దర్ గారు అన్నారు కదా, అంటే ఆయన పాడే విధానంలో మీకు ఏది బాగా ఇష్టము? ఏ సాంగ్ అంటే ఇష్టం మా కోసం? పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ హకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే ఓలే హోలో ఓలియవోలా ఓలియవోలా ఓలే ఓలో ఓలా ఓ పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొత్తిలో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే పాలాసేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఓలే హోలో ఓలియవోలా ఓలియవోలా ఓలే ఓలో ఓలా ఓ పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఓలే హోలో ఓలియవోలా ఓలియవోలా ఓలే ఓలో ఓలా ఓ ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే ఆడి పాడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే ఆడిపాడి మూగా పోయిన కోకిల గొంతును రాగం ముద్దాడే ఓలే హోలో ఓలియవోలా ఓలియవోలా ఓలే ఓలో ఓలా ఓ ఓలే ఓలో ఓలా. చాలా బాగుందండి. ఇప్పుడు తెలంగాణ అనగానే జానపదాలకి పెట్టిన పేరు, మనం ఎక్కువగా పాడుతూ ఉంటాము. కాకపోతే మీరు చిన్నప్పటి నుంచి ఇవే పాడడం వల్ల మీకు అలవాటు అయిపోయిందా? సింగర్ అనగానే అన్ని రకాలు ట్రై చేస్తూ ఉంటారు, అంటే సినిమా పాటలకి సంబంధించి, కానీ మీరు ఈ జానపదాలకే ఎక్కువగా ఎందుకు ఎంచుకున్నారు? అలా అంత మొత్తం అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఒకవేళ ఛాన్స్ వస్తే పాడతారా? వస్తే పాడతాను. అంటే ఇప్పుడు మనకి జానపదాలకు సంబంధించి ఇప్పుడు గద్దర్ గారు ఇలా ఎలా ఉన్నారో, మధుప్రియ గారు, మంగ్లీ గారు ఇప్పుడు అలా పాటలు పాడుతూనే ఇప్పుడు మూవీస్ లో చాలా బాగా పాడుతూ ఉన్నారు. సో వాళ్ళు పాడిన పాటలు మీకు ఏది బాగా ఇష్టం? రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. మీరు ఏమైనా సంగీతం నేర్చుకున్నారండి? లేదండి. మరి ఇంత బాగా పాడుతున్నారు. అంటే కొంచెం సంగీతం అంటే కొంచెం ట్రైన్ అయితేనే కొంచెం పాడడానికి అలా అంటూ ఉంటారు కదా, కాకపోతే నేర్చుకోకపోయినా ఇంత బాగా పాడుతున్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్
ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి తెలంగాణకి సంబంధించి అట్లా. అలా మీరేమైనా పాడారా? అలాంటి ఈవెంట్స్ లో పాల్గొన్నారా? ఏం లేదు. ఇంక అక్కడ ఏం పాడలేదు. ఊర్లోనే ఇగ మా కమ్యూనిస్టు అక్కడిక్కడ హ్మ్. గెలిస్తే ఇగ అటు ఇటు పాడేది. ఊర్లో వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందండి మీకు బేసిక్ గా? మా ఊరమ్మాయిరా ఇట్లా పాడుతుంది, మనం సపోర్ట్ చేద్దామని తెలిసిన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అలా ఎవరైనా ఉన్నారా ఊరు తరపున? లేదు. ఎవ్వరేం చేయలేదు. వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవడం గూడా ఏం లేదు. ఎవరు జేషిరని జెప్తాం గదా! హ్మ్. అసలు చాలా అందరిని అడిగిన నేను. హ్మ్. ఇట్లా అని గాని ఎవరు సపోర్ట్ ఏం జేయలేదు. కాకపోతే ఏందంటే ఇప్పుడు పేరొస్తుంది కొంచెం కొంచెం గాబట్టి ఈమె మా ఊరమ్మాయి. అనుకుంటున్నారా? ఈమె ఇప్పుడు చేస్తారు. హ్మ్. మంచిగా పాడుతది. ఇప్పుడు మా ఊరమ్మాయి అనేసి ఇప్పుడు అనుకుంటున్నారు తప్ప ఫస్ట్‌లో స్టార్టింగ్ మనకెవ్వరు సపోర్ట్ జేయలే. హ్మ్. ఎవరంటూ ఏం లేదు. మీనా గారు ఇప్పుడు నార్మల్‌గా ఒక మాట అంటూ ఉంటారు. భర్త వెనక భార్య సపోర్టివ్‌గా అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు రివర్స్, భార్య వెనక భర్త చాలా సపోర్ట్‌గా ఉన్నారు మీ విషయానికొస్తే. అయితే మీ వారి పేరేంటి? అంటే మీ వారికి ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఎలాంటి సాంగ్ డెడికేట్ చేస్తారు? బంతి పూల వాసన నీ బానిండ్ల బంతి పూల వాసన నీ బానిండ్ల నువ్వెందు పోయినావయ్యా ఈ రాతిరి ఏలెందు పోయినావయ్యా ఈ రాతిరి నేనెందు పోలేదు బాయి కట్టల పొంటి బంతి తోటలకెళ్ళి బర్రె కొట్టుకరాంగా బానిండ్ల జిక్కనేమో బంతి రెమ్మరాలని అవోకమ్మో కంట చెమ్మ బానిండ్ల జిక్కెనేమో బంతి రెమ్మరాలని అవోకమ్మో కంట చెమ్మ శనిగె పూల వాసన అని చెల్లాల శనిగె పూల వాసన అని చెల్లాల నువ్వెందు పోయినావయ్యా ఈ రాతిరి ఏలెందు పోయినావయ్యా ఈ రాతిరి నేనెందు పోలేదు చేను చిలక తిరిగి శనిగ తోటలోన చెల్లె జారి పాడే చెల్లాలో జిక్కేనేమో బంతిరెమ్మ రాలనియావోకమ్మో కంట చెమ్మ చెల్లాలో జిక్కేనేమో బంతిరెమ్మ రాలనియావోకమ్మో కంట చెమ్మ కటపొంటి తమ్మాలయ్యా ఓ సీనయ్య కారంటు బుగ్గలయ్యా ఓ సీనయ్య నువ్వెందు పోయినావయ్యా ఈ రాతిరి ఏలెందు పోయినావయ్యా ఈ రాతిరి నేనెందు పోలేదు మడికట్టు దున్నిన సిరిగద్దలేసిన ఆడిన పాడిన ఒడి నిండా మల్లెలమో ఈ రాతిరి వయసన్న చేరాలేదో ఈ రాతిరి ఒడి నిండా మల్లెలమో ఈ రాతిరి వయసన్న చేరాలేదో ఈ రాతిరి బాధలెన్నో పడి తిని సీనయ్య భర్తగా ఉంది తిని నిన్నే నమ్మినదని సీనయ్య నన్నాగం చెయ్యబోకు సీనయ్య. ఈ సాంగ్ లో శ్రీనయ్య అని పేరుందండి. అంటే మీ వారి పేరు చెప్పలేదు మాకు. శ్రీనివాస్ మా ఆయన. ఓకే. సాంగ్ మొత్తం ఇంకా నేమ్ ఉంది అయితే. చాలా ఇష్టమైన సాంగ్ మీకండి ఇది. ఇది ఇప్పుడు మనం ఏ పాట చూసుకున్నా దాంట్లో ఒక అర్థం అంటూ ఉంటూ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు పాడిన పాటలో అసలు మీనింగ్ ఏంటి అంత? అంటే ఒకరికొకరం అర్థం చేసుకొని కష్టాలు పడుకుంటూ వచ్చింది. ఒకరికొకరు అర్థం చేసుకుంటుంటే నాకు ఎంకరేజ్ నా భర్త కాబట్టి తను నన్ను ఇంత ప్రోత్సహించినందుకు చాలా అది తన శ్రీని గారి కోసం ఈ పాట డెడికేట్ చేయడం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సాంగ్ మా ముందే పాడారా లేకపోతే మీ వారి ముందు పాడారండి ఈ సాంగ్? పాడతాను ఇంట్లో అప్పుడప్పుడు. ఈ సాంగ్ పర్టికులర్ గా ఏమంటారు విన్నప్పుడు? అంటే పేరుంది కదా. చూస్తాడు, నవ్వుతాడు అటు ఇటు. నవ్వుతారా? హ్యాపీ అవుతారు అన్నమాట. కొంతమంది అంటే చెప్పుకోరు కదా, లోపల లోపల హ్యాపీ అవుతూ ఉంటారు అనమాట. చాలా సైలెంటా? అవునా? ఓకే. అప్పుడప్పుడు అంటే బాగుందంటే ఎలా అంటారు? చెప్తారంటారా? ఉంది అని చెప్తాడు అంతే. బాగాలేదని ఎప్పుడైనా? ఏమనలేదు, అన్ని బాగున్నాయని ఎంచుకోమని చెప్తాడు. అట్లా చెప్తుంటాడు. నేను అప్పుడప్పుడు ఇంక ఈ సాంగ్స్ నీది వన్నెరా నాది వన్నెరా కలదారిలో పూల వన్నెరా కలదారిలో పూల వన్నెరా కలిసిపోయేటి కాలమొచ్చెరా ఏరే వాయరా తుంగా మునిగరా ఏరు దాటి నేనెట్లా ఒత్తురా ఏరే వాయరా తుంగా మునిగరా ఏరు దాటి నేనెట్లా ఒత్తురా నిమ్మకాయల నిచే నొంపురా నిచ్చెన పైన నిన్ను నిలిచే వస్తరా జాజికాయల జల్లేడొంపురా జల్లెడ పైన నిన్ను జారే వస్తరా నీది వన్నెరా నాది వన్నెరా కలదారిలో పూల వన్నెరా కలదారిలో పూల వన్నెరా కలిసిపోయేటి కాలమొచ్చెరా. ఇలాంటి సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు అంతకు ముందు మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా
అంతగా లేదు కాబట్టి ఎవరు టాలెంట్ అనేది అంతగా తెలిసేది కాదు కొన్ని విషయాల్లో. అయితే ఇప్పుడు మన టాలెంట్ అనేది సోషల్ మీడియా ద్వారా మనం తెలియజేస్తున్నాం. దాన్ని చూసిన వాళ్ళు కొన్ని టెలివిజన్స్‌లో, షోస్‌లో ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. సో, అలా విధంగా మీకేమైనా ఇచ్చారా? ఇక నాకు అలాంటిది చాయిస్ ఏం రాలేదు. ఇక రికార్డులో వాడుకుంటూనే ఇంటర్వ్యూలు పిలుచుడు, స్టేజ్ పైన ఇప్పుడు ప్రోగ్రామ్స్, ఈవెంట్ ప్రోగ్రామ్స్ వస్తే అక్కడ వెళ్తున్నాం. ఛానల్స్ తరపున అయితే ఇంకా ఇంకా రాలేదు. రాలేదు. రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. మీనా గారు, ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే మీరు ఈ సాంగ్స్ ఒకటే పాడుతూ ఉంటారా? లేకపోతే అసలు సాంగ్స్ ముందు చెప్పాలంటే అసలు మీరేం చేస్తూ ఉంటారండి? నేను ఖాళీ టైంలో షాపులలో వర్క్ చేస్తా, బట్టల షాప్లో. ఆహా! ఆ! ఈవెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అక్కడ వెళ్తాను. ఓకే. ఇక పాపలు హాస్టల్లో ఉంటారు. హ్మ్. ఇక వాళ్ళది మా అత్త చూసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఇక నేను ప్రోగ్రామ్స్ వస్తే ప్రోగ్రామ్కి ఈవెంట్, ఇది హ్మ్. ఇంటర్వ్యూలు, రికార్డు అటు హ్మ్. వెళ్ళాలంటే ఇక నేను ఆ షాప్ లో లీవ్ పెట్టుకోవాలి. హ్మ్. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేసేయాలి. బేసిక్‌గా ఇంత టైం అనేది మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఒక పక్క మీరు వర్క్ చూసుకోవాలి, పక్క సాంగ్స్ చూసుకోవాలి. ఒక టెన్షన్ ఉంటది. మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఏంటి? అసలు ఎన్ని డేస్ తీసుకుంటారు ఒక సాంగ్‌కి మీరు ప్రాక్టీస్ అవ్వాలంటే? ఇక సేకరణ సాంగ్స్ నావి ఉంటే నాకు వచ్చే సాంగ్స్ అయితే ఫాస్ట్ గా వాడేస్తా. ఏం టైం ఏం తీసుకోను. తర్వాత ఇక వేరే వాళ్ళు ఇచ్చే సాంగ్స్ అయితే 2 రోజులు పడుతుంది. అంటే 2 అది రోజులు. మీనింగ్ అర్థం చేసుకోవాలి, అన్నీ ఉంటాయి కదా అందులో. హ్మ్. అలాంటి సాంగ్స్ టైం పడుతుంది. ఒక 2, 3 డేస్ పట్టిద్దంటారు. పడుతుంది. మీనా గారు, ఇప్పుడు మీరు ఇన్ని సాంగ్స్ పాడారు కదా! అవన్నీ ఎలా గుర్తుంచుకుంటున్నారు? ఎందుకంటే కొంచెం ఇంత బిజీ లైఫ్ స్టైల్‌లో మనం మర్చిపోవడం అనేది సహజం. మీకెలా గుర్తుంటున్నాయి అసలు? గుర్తు పెట్టుకుంటా, పాడుతుంటా కదా ఇంట్లో ఎప్పుడు. ఆ! అసలు గుర్తు పెట్టుకొని ఇక పాడుకుంటా కంటిన్యూ. ఎప్పుడైనా మర్చిపోయిన సందర్భాలున్నాయా? అంటే ఆ! మనం ఇన్ని గనం పాడుతూ ఉంటాం. ఏ సాంగ్ ఏడ పాడాము అట్లా? చాలా మర్చిపోయినా. ఆ! ఈ చాలా సాంగ్స్ అసలు వచ్చేది మర్చిపోయేది. ఆ! అసలు ఎన్ని సాంగ్స్ అని గుర్తుపెట్టుకుంటాం. హ్మ్. చాలా వస్తాయి గానీ అన్నీ మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. ఎక్కువగా టేక్స్ తీసుకున్న సాంగ్ అంటే ఏమైనా ఉందా? అంటే పాడేటప్పుడు గాని, అలా టేక్స్ తీసుకుంటూ అలా ఏం లేదు, కంటిన్యూ పాడుకుంటా. మధ్యలో అట్లా బ్రేక్ అనేది ఇక బ్రేక్ నార్మల్. అనేది ఏమి ఉండదు. మధ్యలో పాడుకుంటూనే ఉంటా. ఆహా! ఇలాంటి సాంగ్స్ చాలా ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా. హ్మ్. సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే, ఏలు వట్టే వాడివా ఓ పిలగ పూలు తిరిగే వాడివా, ఏలు వట్టే వాడివా ఓ పిలగ పూలు తిరిగే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే, మనకు ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, నిన్ను లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసెయ్యకు, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసెయ్యకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలనకు. ఎవరి దగ్గర మీకు వర్క్ చేయాలని బాగా ఇష్టము? ఇప్పుడు ఫోక్ సింగర్స్‌లో బాగా ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వీళ్ళ ద్వారా నేను ఒక వర్క్ చేయాలి, వీళ్ళ ఆల్బమ్‌లో ఒక సాంగ్ పాడాలంటూ ఉందా? లవణ్యకతో పాడాలని ఉంది. పాడాలందా? అయితే ఇప్పుడు లావణ్య గారు అన్నారు కాబట్టి లావణ్య గారి సాంగ్స్ ఏదైనా? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయి, ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయి, అందమైన దాన్ని ఇంట్లో నేను ఉండంగా పక్కదారి నువ్వు దొక్కకే నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయి, ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయి. అక్క సాంగ్స్ ఇష్టం. ఇంకొక సాంగ్ అంత బాగా ఇష్టం అలా అవ్వాలని అన్నారు గదా! ఇంకొక సాంగ్ ఏదైనా లావణ్య గారి సాంగ్? ఆటాన ఆకు తెచ్చిన్నే పిల్లవో గంగా, తినుమాని సేతికిచ్చిన్నే పిల్ల నా గంగా, ఆకు మీద మన్ను వాడదిరో అయ్యో నారాజు, నీ మీద మనసు లేదేవిరో పిల్లగా నారాజు, నా మీద మనసు లేపోతే పిల్లవో గంగా, అడుగుల్లో మందు వస్తానే పిల్ల నా గంగా, అడుగుల్లో మందు వస్తేరో అయ్యో నారాజు, అవ్వయ్యకొక్క బిడ్డను రో పిల్లగా నారాజు, నీ నడుము వంపు సొంపులే పిల్లవో గంగా, ఏ శిల్పి జెక్కి ఉంటాడే చెప్పే నా గంగా,
నీకు సిగ్గు లేనే లేదేవిరో అయ్యో నారాజు గాడ కన్నేల వేస్తివిరో పిల్లగా నారాజు. మీనా గారు ఇప్పుడు జానపద పాటలకు సంబంధించి ఏ విధంగా పాడడం అంటే ఇష్టం? అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. అలా ఎలా ఇష్టం మీకు? ఇలా అంటే ఇప్పుడు డీజే బయట వచ్చే వరకు ఎక్కువ డీజే సాంగ్స్, ఎక్కువ ఫోక్ ఫోక్. హ్మ్. సినిమాలో అప్పుడప్పుడు కొన్ని ఎమోషన్ సాంగ్స్ ఉంటాయి. అలా వింటుంటా. ఇష్టం అంటారా? అంటే ఇప్పుడు ఫోక్ సింగర్స్ కాకుండా నార్మల్‌గా సినిమాలో పాటలు పాడుతూ ఉంటారు గదా! మీ ఫేవరెట్ సింగర్ అంటే ఎవరు? చిత్ర గారు. చిత్ర గారు. ఇంకా? అంటే ఇప్పుడు మేల్ వెర్షన్‌కొస్తే ఎవరు? బాలు గారున్నారు. బాలు, ఇంకా చాలా మంది ఉన్నారు గదా! ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. హ్మ్. మీనా గారు ఇప్పుడు మనకి 2024 అయిపోతుంది. నెక్స్ట్ కొత్త సంవత్సరం 2025. సో, ఈ ఇయర్‌లో మీరు ఏ విధంగా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? దాని గురించి తెలియజేయరా? నెక్స్ట్ బతుకమ్మ సాంగ్స్, హ్మ్. డీజే వెర్షన్‌లో సాంగ్స్ చేయాలనుకుంటున్నా. హ్మ్. బోనాల సాంగ్స్ కంటిన్యూ ఇప్పటి నుంచి చేయాలని ట్రై చేస్తున్నా. అంటే అప్పటి వరకు ట్రై చేయి. ఇప్పుడు కొత్తగా అన్నీ ట్రై చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడు అనుకుంటున్నా. ఓకే. ఇన్ని రోజులు అంటే అయిపోయింది ఇగ. ఆ! ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు మేము ప్రతి ఈవెంట్‌కి సంబంధించి మీ సాంగ్స్ అనేది వింటాం అన్నమాట. బతుకమ్మకి సంబంధించి గాని, ఇంకా దసరా ఇవన్నీ బోనాలకి సంబంధించి ఇన్ని ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్క ఈవెంట్‌లో మీ సాంగ్ అనేది ఉండాలి అని మేము అనుకుంటాము. రావాలి గూడా అట్లా. సో, ఇప్పటి వరకు మా కోసం ఇన్ని పాటలు పాడారు గదా! లాస్ట్ ఫైనల్‌గా ఒక 2, 3 సాంగ్స్. పెంచుకున్న ప్రేమ కోసం ఓలొచ్చ గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓలొచ్చ గుమ్మాడి, గూడు ఇడిసి ఆడి కమ్మో ఓలొచ్చ గుమ్మాడి, దారి సాగిపోతున్నావే ఓలొచ్చ గుమ్మాడి, మనసార నీవు కన్న కల దరి చేరు దారులు చూపేనా, పెంచుకున్న ప్రేమ కోసం ఓలొచ్చ గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓలొచ్చ గుమ్మాడి, గూడు ఇడిసి ఆడి కమ్మో ఓలొచ్చ గుమ్మాడి, దారి సాగిపోతున్నావే ఓలొచ్చ గుమ్మాడి. మీనా గారు అంటే ఇప్పుడు మీరు పాడే విధానం అవన్నీ ఇప్పుడు మేము చూసాము. అయితే పర్సనల్‌గా మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టము? మీరు పాడే ప్రతి పాట పాడితే ఒకసారి పాడవా నేను వింటాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెల్లి ఉండే, ఆమె చనిపోయింది. ఇందాక చెప్పారు ఆమె కదా! ఆమె హ్మ్. నాన్న ఇష్టం. ఇగ వీళ్ళిద్దరు నాకు ఇష్టం అంటే ఇగ ఇలా చెల్లి చనిపోయి 3 ఇయర్స్ అయితుంది. ఓకే. ఇగ ఆమెకి ఒకటి అంకితంగా. ఒక పాటుందా? బంతి పూల దండ దరువజ నిండా, దరువజ నిండా, నా చెల్లెలు సప్నమ్మ వస్తే నా ఇల్లు నిండా, నా ఎద నిండా, బంతి పూల దండ దరువజ నిండా, దరువజ నిండా, నా తండ్రి ఎల్లయ్య వస్తే నా ఇల్లు నిండా, నా ఎద నిండా, తోడా పుట్టిన సెల్లి సపునమ్మ తల్లి, నా బంగారు చెల్లి, మల్లెప్పుడొస్తావమ్మ తొవ్వకు మళ్ళీ, మళ్ళీ మళ్ళీ నువ్వు, బంతి పూల దండ దరువజ నిండా, దరువజ నిండా, నా చెల్లెలు సప్నమ్మ వస్తే నా ఇల్లు నిండా, నా ఎద నిండా. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. చనిపోయింది ఆమె. ఆమె అంటే చాలా ఇష్టం నాకు. ఆమెతో అప్పుడు ఇనేది నా సాంగ్స్. హ్మ్. నాకు చాలా ఇష్టపడుతుండే, నవ్వుతుండే. నాకు సపోర్ట్ నా పిల్లలు చూడంగానే ఆమె. హ్మ్. ఇగ ఆమె చనిపోయింది నాకు చాలా బాధ. ప్రతి ఎనీ టైమ్ ఆమె నాకు. కొంచెం బాధ అంటే ఆమె ఇగ. హ్మ్. ఇప్పుడు సక్సెస్ అయినందుకు మా అక్క ఈ స్థానం ముందు ఉందని ఎంత మురిచేదో. ఇప్పుడు గూడా చూస్తారండి. ఇప్పుడు పైనుంచి మీ సక్సెస్ అంతా మీరు ఏదైతే రీచ్ అయితారో అవన్నీ ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా మీ చెల్లె చాలా హ్యాపీగా అయితారు. ఇక్కడ మీతో లేరని అనుకోమాకండి. తన బ్లెస్సింగ్స్ పైనుంచి ఉంటాయి ఎప్పుడు మీకు. సూపర్ అండి. ఇప్పుడు మీ కొత్త సంవత్సరంలో ఇప్పుడు మనం రాబోతున్నాం కాబట్టి 2025లో మీరు పాడే ప్రతి ఒక్క సాంగ్ మంచి హిట్ అవ్వాలని, ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ మొత్తం ఒక మంచి సక్సెస్ అనేది రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ మాకు ఇంటర్వ్యూ ఇంత టైం కేటాయించినందుకు. థాంక్ యూ సో మచ్.